దానికి వృత్తి లేక హైదరాబాద్ జంట నగరాల్లో హెచ్ఎండిఏ పరిధిలో 92 దుకాణాలన్నీ కూడా బంద్ ఉన్నాయి. 25-30 లక్షల మందిని మేము గౌడ జాతి సోదరులు ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఈ వృత్తి మీద ఆధారపడ్డోళ్ళు 5 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఎక్కడో జరిగిన సంఘటన ఆసరాగా తీసుకొని మా దుకాణాలన్నీ కూడా మూసేసి మాకు వృత్తి పరంగా నిర్బంధము పెట్టి మా పను లేకుండా చేసినందుకు మా జాతి మొత్తము ఆవేదనకు గురి అయింది. జీవనోపాధి లేకుండా పోయింది. కాబట్టి మొన్ననే రవీంద్ర భారతిలో ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, రేవంత్ గౌడును నేను అన్నాడు. కానీ గౌడ జాతి మొత్తము రోడ్ల పాలైంది. ఆయన తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ జరిపించి మా వృత్తి ఏ విధంగా అయిందో చూడండి. మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు కేవలము మేము 40 లక్షల మంది ఉంటే మాకు ఇచ్చింది 5 డిమాండ్లు. 5 డిమాండ్లలో మొన్ననే ఒకటి భూమి పూజ చేసిండు. దానికి సంతోషము, అభినందనలు తెలుపుతాము. కానీ వృత్తిపరంగా బతుకు తెరువు లేకుండా పోయింది. దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. మేమంతా రోడ్డున పడ్డాము. మాకు బ్రాండీ షాపులలో టీసీఎస్ లకు సొసైటీలకు 25% వైన్స్ రిజర్వేషన్ చేసి ఇస్తున్నారు. అది లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. కాబట్టి మా గౌడ జాతి మొత్తము ఆవేదన గురైంది. పూర్వము మా నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా 375 సంవత్సరాల క్రితమే మా జాతిలో రాజ్యం ఏలిండో, గోల్కొండ కిలోను కూడా 7.5 ఏళ్లు ఏలిండు. కానీ మేము ఇంతమంది ఉన్నాము. మా గురించి ఆలోచించాలి కదా. మా వృత్తి ఇట్లా నిర్బంధం ఏ కుల వృత్తి కన్నా ఉందా? మా ఒక్క కుల వృత్తికే ఇన్ని డిపార్ట్మెంట్లు ఈ విధంగా బాధ పెడుతున్నారు. ఇంకా చెట్టు మీదకి వెళ్ళి వాటోళ్లకు 10 లక్షలు ఎక్స్ప్రెస్ ఇస్తున్నాడు. పూర్వం ఇచ్చిన 5 లక్షలు కూడా ఇప్పటి వరకు ఒక్కరికి 20 నెలలు అయినా కూడా దానికి వృత్తి లేక హైదరాబాద్ జంట నగరాల్లో హెచ్ఎండిఏ పరిధిలో 92 దుకాణాలన్నీ కూడా బంద్ ఉన్నాయి. 25-30 లక్షల మందిని మేము గౌడ జాతి సోదరులు ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఈ వృత్తి మీద ఆధారపడ్డోళ్ళు 5 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఎక్కడో జరిగిన సంఘటన ఆసరాగా తీసుకొని మా దుకాణాలన్నీ కూడా మూసేసి మాకు వృత్తి పరంగా నిర్బంధము పెట్టి మా పను లేకుండా చేసినందుకు మా జాతి మొత్తము ఆవేదనకు గురి అయింది. జీవనోపాధి లేకుండా పోయింది. కాబట్టి మొన్ననే రవీంద్ర భారతిలో ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, రేవంత్ గౌడును నేను అన్నాడు. కానీ గౌడ జాతి మొత్తము రోడ్ల పాలైంది. ఆయన తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ జరిపించి మా వృత్తి ఏ విధంగా అయిందో చూడండి. మేనిఫెస్టోలో పెట్టిన